మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మన భారతదేశంలో ఒక సంవత్సరంలో సగటున క్యాన్సర్ కేసులు ఎన్ని నమోదు అవుతున్నట్టు, సో ఎంతమంది చనిపోతున్నారు అందులో? India's population is $1.54 billion, ma'am. 1.45 million new cancer patients diagnosed చేయబడుతున్నాయని అంచనా. భారతదేశంలో ఈ అంచనా కన్నా 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు నమ్ముతున్నారు. మన బాడీలో క్యాన్సర్ కణుతులు ఏ రకంగా ఫామ్ అవుతాయి, ఎలా స్ప్రెడ్ అవుతుంది? క్యాన్సర్ అంటే ఏంటండి, మన బాడీలో ఉన్న కోట్లాది కణాల్లో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటాం. దానికి అదే రక్త ప్రసారం పెంచుకుంటూ రక్తం నుంచి ఎన్ని సంవత్సరాలకి అది బయటపడుతుందని అంటారు? ఎందుకు ముందుగా మనం దాన్ని తెలుసుకోలేకపోతున్నాం? క్యాన్సర్ ఎంత వేగంగా పెరుగుతుంది అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. కొన్ని క్యాన్సర్స్ వేగంగా పెరుగుతాయి, కొన్ని స్లోగా పెరుగుతాయి. సో క్యాన్సర్లో 2 things ఆర్ ఇంపార్టెంట్ అండి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. ఒకటి దాని గ్రోత్ పొటెన్షియల్, రెండోది అమీర్పేట తీసుకుందాం. అక్కడ 100 మంది 80 సంవత్సరాల వయసున్న స్త్రీలు కనుక ఉన్నట్టయితే అందులో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఉంటుంది. అదే 90 ఏళ్ల వయసున్న స్త్రీలు 100 మంది ఉన్నారనుకోండి. గర్భాశయ క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి, సో హెచ్పివి వ్యాక్సిన్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఎవరికి ఇవ్వాలి? ఈ వైరస్ ఎంత స్మార్ట్ అంటే అది సర్వైకల్ ఎపిథీలియం లో ఉంటుంది, సెల్ లోపల ఉంటుంది. సో రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో వస్తున్నట్టయితే వాళ్ళలో అది క్యాన్సర్ గా మారుతుంది. దీనికి గనక మీరు హెచ్పివి వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ఉన్నటువంటి ఇప్పుడు ఈ క్యాన్సర్స్ కి మనకి లేటెస్ట్ గా అందుబాటులోకి వచ్చేసినటువంటి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఒక సర్జరీ అనండి. బ్రెయిన్ లో ట్యూమర్ అయినా, కాలు చిటికెన్ వేల్లో వచ్చే మెలనోమా అయినా, ఎక్కడొచ్చినా బ్లడ్ క్యాన్సర్ తప్ప. క్యాన్సర్ మన శరీరంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి అది బయటపడుతుందని అంటారు? ఎందుకు మనం ముందుగా దాన్ని తెలుసుకోలేకపోతున్నాం? మొన్న మధ్య మిస్టర్ బిల్ గేట్స్ ద గ్రెయిల్ టెస్ట్, తను ఈ టెస్ట్ చేయించుకుంటానని చెప్పారు. ఆ టెస్ట్ ఏంటంటే, ఇటువన్నిటికన్నా ముఖ్య కారణం ఇంకోటి ఉందండి క్యాన్సర్ రావడానికి. అది డాక్టర్సే తొందరగా చనిపోతున్నారు అందరికన్నా. మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్ మాదే. మీరు పెట్టే బాధ లక్ష్మి 2 రోజుల్లో పంపిస్తున్నారు, ఇప్పుడు 2.5 రోజులు అయింది, డెలివరీ పోతుంది. హలో సార్. నమస్తే అండి. సార్, మన భారతదేశంలో ఎక్కువ మరణాలు మొదట గుండెపోటుతో ఎక్కువ మంది చనిపోతూ ఉంటే, తర్వాత ప్లేస్లోనే క్యాన్సర్తోనే ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్తున్నారు. సో ఒక సంవత్సరంలో సగటున క్యాన్సర్ కేసులు ఎన్ని నమోదు అవుతూ ఉన్నట్టు, సో ఎంతమంది చనిపోతున్నారు అందులో? ఇండియాస్ పాపులేషన్ ఇస్ $1.54 billion, మ్యామ్. ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ 2022 వారి ఎస్టిమేట్ ప్రకారం భారతదేశంలో 1.45 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేయబడుతున్నాయని అంచనా. కానీ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ బిలీవ్ ఇది చాలా అండర్ రిపోర్టెడ్ అని. ఎందుకంటే చైనాస్ పాపులేషన్ మీరు చూసినట్టయితే $1.52 billion, అంటే మనకన్నా ఒక 2.5 థౌజండ్స్ తక్కువ, 200 to 500,000 తక్కువ. బట్ చైనాలో వచ్చే న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ఎన్నో తెలుసా అండి? 4.5 మిలియన్, మనకన్నా 3 times ఎక్కువ. ఎందుకని అంత? ప్రాబబ్లీ ఇండియాలో క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. ఇప్పుడు ఉదాహరణకి పొద్దున్నే నేను ఒక కరోనా పేషెంట్ చూశాను అనుకోండి, ఇవాళ వెంటనే నేను నోటిఫై చేయాలి మున్సిపల్ అథారిటీస్కి, ఇవాళ కరోనా కేసు చూశాను బై లా. అదే ఇవాళ మార్నింగ్ 2-3 క్యాన్సర్ పేషెంట్, కొత్త పేషెంట్ చూసినా నేను ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని సక్రమంగా ట్రీట్ చేస్తే చాలు. సో ఇట్ ఈస్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. కాబట్టి అందరూ నోటిఫై చేయకపోవటం వలన క్యాన్సర్ సంఖ్య తక్కువగా చూపించబడుతుందని అందరూ నమ్ముతున్నారు. భారతదేశంలో ఈ అంచనా కన్నా 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు నమ్ముతున్నారు. చాలా చోట్ల క్యాన్సర్ని నోటిఫై చేసే సదుపాయం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ట్యూమర్ రిజిస్ట్రీ నుంచి తీసుకున్న డేటా. మద్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీ, న్యూఢిల్లీ, బెంగళూరు, కలకత్తా. ఇన్ఫాక్ట్ హైదరాబాద్లో ట్యూమర్ రిజిస్ట్రీయే లేదు. హైదరాబాద్లో పాపులేషన్ బేస్డ్ ట్యూమర్ రిజిస్ట్రీ లేదు, ఓన్లీ హాస్పిటల్ బేస్డ్ ట్యూమర్ రిజిస్ట్రీస్ ఉన్నాయి. పాపులేషన్ బేస్డ్ ట్యూమర్ రిజిస్ట్రీస్ అంటే మొత్తం హైదరాబాద్లో ఉన్న అన్ని ల్యాబ్స్, అందరు డాక్టర్స్ని కవర్ చేసి వాళ్ళందరి దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ తీసుకొని కొన్ని రిపిటేషన్స్ ఉంటాయి. ఇవాళ ఎక్కడికి వస్తారు, రేపు ఇంకో చోటకి వెళ్తారు, వాటన్నిటిని కంప్యూటర్లో తీసివేసి డేటా ఇవ్వాలి. అలాంటి పాపులేషన్ బేస్డ్ ట్యూమర్ రిజిస్ట్రీ లేదు మనకి. సో ఇది గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. సైంటిస్టులు అందరూ నమ్మేది ఏంటంటే భారతదేశంలో మినిమం 3 to 4 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడుతున్నాయని అంచనా.
ఒకప్పుడు క్యాన్సర్ అని అంటే మనకి ఎక్కువగా అందరికీ తెలిసేది ఏంటంటే బ్లడ్ క్యాన్సర్, లుకేమియా, ఇది మాత్రమే తెలుస్తూ ఉండేది. ఇప్పుడు ప్రతి బాడీలో ఉన్న ప్రతి అవయవానికి క్యాన్సర్ కంతులు అనేవి వస్తూ Very ఉన్నాయి. true, సో very true. ఎందుకు అలా పెరిగిపోతూ వెళ్ళిపోతుంది అంటారు? ఏంటి రీజన్ అయి ఉండొచ్చు? మన బాడీలో క్యాన్సర్ కణుతులు ఏ రకంగా ఫామ్ అవుతాయి, ఎలా స్ప్రెడ్ అవుతుంది? టూ థింగ్స్ అండి. ఫస్ట్ ఈజ్ క్యాన్సర్ ఎలా ఫార్మ్ అవుతుంది, రెండోది ఎందుకు అవుతుంది. క్యాన్సర్ అంటే ఏంటండి, మన బాడీలో ఉన్న కోట్లాది కణాల్లో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటాం. ఈ బాడీలో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయండి. గ్రోత్, ఇప్పుడు ఉదాహరణకి మన చిన్నప్పుడు నోస్ ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత పెద్దదైంది, ఇంకా పెరగలేదే, కంటిన్యూస్గా పెరగలేదే. బాడీలో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయి. నోస్ ఇంతవరకే పెరుగుతుంది, లిప్స్ ఇంతవరకే పెరుగుతాయి, చిన్నప్పుడు చెవి చిన్నదిగా ఉండేది ఇక్కడ తాగిపోయింది, ఏనుకేమో బాగా పెరిగిపోతుంది. అట్లా రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేటరీ మెకానిజమ్స్ని ఓవర్కమ్ చేసి ఈ కణజాలం పెరిగిపోవటాన్నే క్యాన్సర్ అంటారు. ఇప్పుడు బాడీలో ఏదో ఒక కణం, లివర్లో ఉన్న కణం కానివ్వండి, ఐబాల్లో ఉన్న కణం కానివ్వండి, బ్రెయిన్లో కానివ్వండి, ఎక్కడో చోట బ్లడ్లో ఉన్న కణం కానివ్వండి, అది డివైడ్ అవుతూనే ఉంటుంది. ఒక కణం 2 అవుతుంది, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి. దానికి అదే రక్త ప్రసారం పెంచుకుంటూ, రక్తం నుంచి ఆహారం తీసుకుంటూ పెరిగిపోతూనే ఉంటుంది. పెరగటమే కాకుండా అదే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు కూడా పాకుతూ ఉంటుంది. అది క్యాన్సర్. ఇలా పాకుతూ ఉండే స్వభావం కలిగిన ఈ పెరుగుతూ ఉండే గడ్డల్నే మనము క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ అంటే గ్రీకు భాషలో పీత అని అర్థం. మనం తెలుగులో పీత అంటాం, ఇంగ్లీష్లో క్రాబ్ అంటాం. గ్రీకు దేశస్తులు వాళ్ళ భాషలో క్యాన్సర్ అంటే ఈ పీతలు తినావా అనే బదులు క్యాన్సర్ తినావా అని అడుగుతారు వాళ్ళ దేశంలో వాళ్ళు. సో వారఫలాల్లో కూడా క్యాన్సర్ బొమ్మ పక్కన పీత బొమ్మే ఉంటుంది. తెలుగులో కర్కాటకము అంటాం. సో ఇప్పుడు క్యాన్సర్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి అది బయటపడుతుందని అంటారు? ఎందుకు మనం ముందుగా దాన్ని తెలుసుకోలేకపోతున్నాం? వి రియలీ డోంట్ నో మ్యామ్. క్యాన్సర్ ఎంత వేగంగా పెరుగుతుంది అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అందుకే ఒక సీనియర్ సర్జను ఇలా అన్నారు, ది అన్ప్రెడిక్టబుల్ బయలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. అతి ఎర్లీ స్టేజ్లో కనుక్కున్నా చాలాసార్లు జబ్బు తిరిగి వస్తూ ఉంటుంది మనం ఖచ్చితమైన వైద్యం చేసినప్పటికీ. సో నోబడీ కెన్ ప్రెడిక్ట్. ఎందుకు అది వేగంగా పెరుగుతుంది? కొన్ని కణాలు, కొన్ని క్యాన్సర్స్ వేగంగా పెరుగుతాయి, కొన్ని స్లోగా పెరుగుతాయి. దాన్నే క్యాన్సర్ పెరిగే స్వభావాన్ని గ్రేడ్ అని కూడా అంటుంటారు. దాన్నే మలిగ్నెంట్ పొటెన్షియల్ ఆఫ్ ద క్యాన్సర్ అని కూడా అంటుంటారు. సో అది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్లో 2 things ఆర్ ఇంపార్టెంట్ అండి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. ఒకటి దాని పెరిగే స్వభావం, దాని గ్రోత్ పొటెన్షియల్. రెండోది ఏ స్టేజ్లో ఉంది. స్టేజ్ అంటే ఎంత దూరం పాకింది. అంటే మీరు ఇప్పుడే అన్నారే శరీరంలో ఇతర భాగాలకు పాకుతుందని, అది ఎంత దూరం పాకిందో అది కూడా ఇంపార్టెంట్ మేడం. సో గ్రోత్ పొటెన్షియల్, ఎంత దూరం పాకింది, ఈ రెండే క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ని నిర్ణయిస్తాయి. క్యాన్సర్ నుంచి క్యూర్ అవుతుందా లేదా కూడా నిర్ణయిస్తాయి. అంటే వచ్చిన ప్రతి క్యాన్సర్కి సర్జరీ అనేది ఒక్కటే పరిష్కారంగా ఉంటుందా, లేకపోతే డిపెండ్ ఆన్ క్యాన్సర్ మీరు సర్జరీ చేస్తారా? ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, ట్రీట్మెంట్ ఆప్షన్స్? అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ మేడం. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు అసలు ఎలా స్టార్ట్ అవుతుంది బాడీలో అని కూడా. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. మన బాడీ జెనోమిక్ మ్యాపింగ్ అయిపోయింది. వాట్సన్ అండ్ క్రిక్ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్, ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉన్నాయండి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో అబౌట్ 500 to 600 ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు మేడం. ఆ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్స్ ఆధారంగానే క్యాన్సర్ వస్తుంది. సో ఇప్పుడు సైంటిస్ట్ బిలీవ్ చేసేది ఏంటంటే ఆ మ్యూటేషన్ కనుక మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసే డ్రగ్ కనుక ఉన్నట్టయితే క్యూర్ కూడా చేయవచ్చు. అలా ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్కి ఆ డ్రగ్, ఆ క్యాన్సర్ కారకమైన మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసే డ్రగ్స్ ఇవ్వడం వల్ల చాలా క్యాన్సర్స్ని కంట్రోల్లో ఉంచగలుగుతారు. ఏ స్టేజ్లో ఉన్నా కూడా యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ కలుగుతున్నారు. ఈ మ్యూటేషన్ కలిగించే ఎక్సోమ్స్ కూడా ఐడెంటిఫై చేసి క్యాన్సర్ రావటాన్ని కూడా ముందుగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు క్యాన్సర్ వచ్చాకే మీరు అన్నారే క్యాన్సర్ లేట్ స్టేజెస్లోనే కనుక్కుంటాం, క్యాన్సర్ ఎర్లీగా కనుక్కోలేరు, అది ఎంతకాలం పడుతుంది ఇలా పాకటానికి అని కూడా అడిగారు. సో నోబడీ నోస్. ఇప్పుడు క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ రావటాన్ని పసిగట్టవచ్చు. మొన్న మధ్య మిస్టర్ బిల్ గేట్స్ ఒక పోడ్కాస్ట్లో మిస్టర్ నిఖిల్ కామత్తో, జెరోదా CEO అండ్ కో-ఫౌండర్, వారితో మాట్లాడుతూ తను ఈ టెస్ట్ చేయించుకుంటానని చెప్పారు, ద గ్రెయిల్ టెస్ట్. ఆ టెస్ట్ ఏంటంటే మనం ముందుగానే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ కానీ స్వాబ్ టెస్ట్, బకల్ స్వాబ్ టెస్ట్లో ఎగ్జోమ్స్ని ఐడెంటిఫై చేసి ఈ ఎగ్జోమ్సే ఈ జెనెటిక్ మ్యూటేషన్ని ట్రిగ్గర్ చేస్తాయి కాబట్టి
వాటిని ఐడెంటిఫై చేసి క్యాన్సర్ రావటాన్ని ముందుగా చెప్పేయచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్ నీకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుంది, ఆ పై ఇయర్ నీకు బ్లడ్ క్యాన్సర్ వస్తుంది అంటే- ముందే చెప్పగలం. ఓకే, అంటే ఏ అవయవానికి వస్తుంది అనేది కూడా చెప్పేస్తారు. 77 క్యాన్సర్స్ చెప్పగలుగుతాం. దట్స్ గ్రేట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఆ సినిమా చూసారా, వారసుడు అని? విజయ్, Yeah. దళపతి విజయ్ వారస్. బట్ నాకు గుర్తులేదు. గుర్తులేదు. అందులో ఫస్ట్ 5 మినిట్ ఫస్ట్ దానికోసమే చూశాను. ఆ విజయ్ ఫాదర్ శరత్ కుమార్ కి అతని ఫ్రెండ్, క్లోజ్ డాక్టర్ ఫ్రెండ్ ప్రభు వచ్చి చెప్తాడు, నీకు అడ్వాన్స్డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది, నీకు ఓన్లీ 6 months ఆఫ్ లైఫ్ ఉందని. సో ఈ టెస్ట్ కనుక ఆ వారసుడు సినిమాలో మిస్టర్ శరత్ కుమార్ ముందుగా చేయించుకున్నట్టయితే 2 ఏళ్ల ముందే తెలిసిండేది నీ క్యాన్సర్ వస్తుందని. రెగ్యులర్ గా చెక్ చేయించుకుంటూ దాన్ని ఎర్లీగా పట్టుకుంటే క్యూర్ కూడా అయ్యేది. ఇప్పుడు జెనెటికల్ గా ఉన్నది అంటే మన ఫాదర్స్ కి ఎవరికైనా ఉన్నది అని అంటే నాకు వచ్చే అవకాశం ఉంటుందేమోనని కొంచెం ముందు జాగ్రత్తతోటి చేయించుకునే వాళ్ళు ఉంటారు, కానీ నార్మల్ పర్సన్స్ ఎంతవరకు అసలు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఎవరు చేయించుకుంటున్నారు? చాలా మంది చేయించుకుంటున్నారు మేడం, 100 మంది చేయించుకుంటున్నారు. మిస్టర్ బిల్ గేట్స్ అదే చెప్పేది, తను రెగ్యులర్ గా చేయించుకుంటానని చెప్తున్నారు ఆయన. ఓకే. సో హెల్త్ హెస్ బికమ్ ఎ ప్రయారిటీ మేడం వరల్డ్ ఓవర్. అన్నిటినీ కాంకర్ చేశాము. ఇప్పుడు కర్నరీ ఆర్టరీ డిసీజ్ని కాంకర్ చేశాము, ఆ కరోనాని కాంకర్ చేశాము, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ని కాంకర్ చేశాము, ప్లేగు, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ని కాంకర్ చేశాము. ఇక మిగిలింది ఇది ఒక్కటే, క్యాన్సరే. ఏజ్ పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. ఎంతో మందిని చూస్తున్నారు, వివిఐపీస్ని, మిస్ సోనాలి బింద్రే, మిసెస్ మనీషా కొయిరాలా, మిస్టర్ రిషి కపూర్, మిస్టర్ ఇర్ఫాన్ ఖాన్, చాలా మంది వీళ్ళందరూ కూడా లేట్ స్టేజ్ క్యాన్సరే డయాగ్నోస్ చేయబడ్డారు. అంతదాకా ఎందుకండి, మీరు వాడే ఐఫోన్ ఓనర్ మిస్టర్ స్టీవ్ జాబ్స్, వారందరూ లేట్ స్టేజ్ క్యాన్సర్లో డయాగ్నోస్ చేయబడి చాలా మంది ప్రాణం కూడా కోల్పోయారు. మిస్టర్ స్టీవ్ జాబ్స్, మిస్టర్ రిషి కపూర్, మిస్టర్ ఇర్ఫాన్ ఖాన్. సో వాళ్ళందరూ కనుక ఈ టెస్ట్ ముందుగా చేయించుకున్నట్టయితే క్యాన్సర్ అవడానికి పసిగట్టేవాళ్ళం. ఓకే. పసిగట్టినట్టయితే ముందుగా రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయించుకోవడం అంటే ఆ టెస్ట్ ఇప్పుడు మన ఇండియాలో కూడా అవైలబుల్ గా ఉంది. ఎస్. ఓకే. మనం ఇప్పుడు ప్రత్యేకించి హెల్త్ కాన్షియస్ పెరిగి ఆర్గానిక్ ఫుడ్ ఇదంతా తీసుకోండి, సో కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నారు. మనం ఎంత ఆర్గానిక్ గా మనం పండించుకుందాం చేద్దామన్నా సాయిల్ లోనే మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మేడం. మీరు 1960s లో ఇంగ్లీష్ మూవీ చూడండి, వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ ప్లాస్టిక్ కంటైనర్ కాకుండా ఇది కాకుండా మన పేపర్ బ్యాగ్లోనే తెచ్చుకొని ఇలా క్యారీ చేసుకొని తీసుకొస్తున్నారు. 1960s మూవీస్లో. మనం ఇప్పటికీ ప్లాస్టిక్ కంటైనర్ వెళ్తున్నాం, సూపర్ మార్కెట్కి వెళ్తే ప్లాస్టిక్ కంటైనర్ ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా ప్లాస్టిక్ ప్యాకెట్ ఇస్తున్నారు కదండి, వాళ్ళలాగా ఇలా పట్టుకొని రావట్లేదు. మనం మొక్కలు తెచ్చుకోవాలన్నా అది కూడా ప్లాస్టిక్ లో వస్తున్నాం. చూడండి 60s లో మూవీ కూడా చూడండి, ఇలా పట్టుకొని వస్తుంటారు ఇంగ్లీష్ మూవీలో మార్కెట్కి వెళ్ళి. సో మన డిసిప్లిన్, మనలో మనం డిసిప్లిన్ అలవర్చుకోవాలి. మనగా మనం వాలంటరీగా వీటన్నిటికీ దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చేయగలమని కాదు, ప్రయత్నం చేయాలి. ఎంత చేసినా రోజు అవే వాడుతున్నాం. బేసిక్ ఏంటంటే ఎక్కువగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎవరైతే తక్కువగా తీసుకుంటారో వాళ్ళల్లోనే క్యాన్సర్ ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎలా అంటే ఫ్రూట్స్ ఆర్ న్యాచురల్ ప్రొడ్యూస్ అండి. వీటిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేసి క్యాన్సర్ రాకుండా దోహదం చేస్తాయి. వాటిలో ఉండే విటమిన్స్, అనేక రకాలైన రసాయనాలు మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఫ్రూటు ఈజ్ ఏ పవర్ఫుల్ మీడియం టు ప్రివెంట్ ఆల్ ఎయిల్మెంట్స్ అండి. ఎవ్రీ ఫ్రూట్, మన రోజు తినే రేక్కాయలు, రోజు తినే జామకాయలు, ఉసిరికాయలు, వీటన్నిటిలో ఉండే అన్ని అవకాడోలు, కివీలు తినక్కర్లేదండి. వీటిలో ఉన్నటువంటి సమ్మేళనాలు మనందరికీ చాలా యూస్ఫుల్ అండి. రోజు రెగ్యులర్గా తినే మనకు సీజనల్ ఫ్రూట్స్ అన్ని రకాల క్యాన్సర్స్ని, అన్ని రకాల ఎయిల్మెంట్స్ని, కర్నరీ ఆర్టరీ డిసీజ్ కూడా తగ్గించేస్తాయి. సహజంగా దొరికే నట్స్, పిస్తాషియో, బాదము, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజల్లో ఉన్న, అలాగే పపాయ గింజల్లో ఉండే నట్స్ కూడా దే ఆర్ ఆల్ ఫార్ సుపీరియర్, హైలీ న్యూట్రిషియస్. అవి కనుక రెగ్యులర్గా తీసుకుంటే ఏ జబ్బులు రావండి. సో వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్, ఫైబరు, వాటిలో ఉండే రకరకాల మనకి కెమికల్స్, ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ టు అవర్ బాడీ అన్నమాట. ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటూ, రెడ్ మీట్ తక్కువగా తీసుకుంటూ, గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఒబేసిటీని ప్రివెంట్ చేస్తూ, దురలవాట్లకు దూరంగా ఉంటూ, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి వాటి దూరంగా ఉంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే అన్ని రకాల జబ్బులు ఇంక్లూడింగ్ క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్. భూమిలో పండేటువంటి ఇప్పుడు ఈ కందు దుంపలు ఏవైతే ఉంటాయో, లేకపోతే క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ అవి తీసుకున్నా కూడా ఇప్పుడు క్యాన్సర్ కారకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయాయి.
ఇందాక చెప్పాను కదా, దంపుడు బియ్యం కూడా కలుషితం అయిపోయింది. సో అది మెయిన్ రీజన్ మేడం. ఇవంతా చూస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా మేము ఏం ఏం తినా తినాలి, బతకాలి. అవును, నేను రోజు అదే ఎలా బతకాలి, ఏం ఎలా తినాలి. బ్రతకాలి, ఏం తినా బతకాలి. వీటన్నిటికన్నా ముఖ్య కారణం ఇంకోటి ఉందండి క్యాన్సర్ రావడానికి. అది మానసిక ఒత్తిడి, స్ట్రెస్. మన బాడీలో ఈ మ్యూటేషన్స్ ఏవైతే ఇందాక మనం అనుకున్నామే, ఎగ్జోమ్స్ ట్రిగ్గర్ మ్యూటేషన్స్, ఆ ఆంకోజీన్స్ 500 to 600 ఆంకోజీన్స్ ఉంటాయి, క్యాన్సర్ కారక జన్యువులు ఉంటాయని ఇప్పుడే డిస్కస్ చేసాం. వాటిలో మ్యూటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుందని కూడా మనం ఇప్పుడు ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆ మ్యూటేషన్స్ సహజంగా ప్రతి బాడీలోనూ జరుగుతూ ఉంటాయి. కానీ బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్, మన శరీరంలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని నలిఫై చేస్తాయి, అంటే వాటిని న్యూట్రలైజ్ చేస్తాయి. ఆ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు ఆ మ్యూటేషన్స్ టేక్ అప్పర్ హ్యాండ్ అండ్ క్యాన్సర్ వస్తుంది. సో స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అన్ని రకాల జబ్బులకి, ఇంక్లూడింగ్ క్యాన్సర్కి. అది ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, పిల్లలకి చదువుకో ఎంట్రన్స్లో సీట్ రావాలని మనం పెట్టే స్ట్రెస్ కానివ్వండి, ఇప్పుడు మన ఇద్దరికి మన ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి, మీరేమో మీ ప్రొఫెషన్లో, నేనేమో నా ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వాలి. స్ట్రెస్ లేకుండా ఎలా? అలా లేకుండా ఉన్న రోజే, అలా లేకుండా ఉన్నప్పుడే ఈ జబ్బులు రావు. మనం అందరం అది అలవర్చుకోవాలి. అన్ని రకాల ప్రెషర్స్కి దూరంగా ఉండాలి. చాలాసార్లు స్ట్రెస్కి లోనవుతాం. ఒక పేషెంట్కి చాలా చక్కగా ఆపరేట్ చేస్తాను, 6.5 గంటలు కష్టపడతాను, సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్కి 2వ రోజో 3వ రోజో రికవర్ అయిపోయాడు అనుకున్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అతనికి ఉన్న మానసిక ఒత్తిడి వలన. పేషెంట్ అటెండర్స్ ఏమో నన్ను తిడుతుంటారు, నువ్వు చేసిన సర్జరీ తర్వాతే హార్ట్ అటాక్ వచ్చిందని. అప్పుడు మేము కూడా స్ట్రెస్కి లోనవుతాం, అబ్బా ఇలా దొరికేమేంటని. సో ఇది కూడా, కానీ వాటన్నిటిని మనం అధిగమించి మనము స్ట్రెస్ లేకుండా ఉన్న రోజే మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇప్పుడు ఈ క్రికెటర్స్ ఉంటారు, మీరే చూస్తున్నారు, లాస్ట్ ఓవర్లో ఎక్కువ స్కోర్ చేస్తారు, లాస్ట్ ఓవర్లో ఒక ఈ బకిల్స్ అండర్ ప్రెషర్. చివరిలో టెన్నిస్ పాయింట్ చూస్తుంటారు, 5 మ్యాచ్ పాయింట్స్ని కాదని అతను గెలుస్తారు. మన ఈ మధ్య 5.5 hours మ్యాచ్ జరిగింది ఫ్రెంచ్ ఓపెన్లో, చూశారు మీరు. 5 మ్యాచ్ పాయింట్స్ని క్రాస్ చేసి అతను మళ్ళీ, దాట్ ఈస్ నాట్ బక్లింగ్ అండర్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసిన అతనే సక్సెస్ఫుల్ అవుతాడు. టెన్నిస్ మ్యాచ్ విన్నర్ కానివ్వండి, డాక్టర్గా కానివ్వండి, యాంకర్గా కానివ్వండి. అదే ఆ స్ట్రెస్కి దూరంగా ఉండాలండి. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి మనకుగా మనం ప్రాక్టీస్ చేయాలి. దాని మెడిటేషన్ అనండి, దేవుడి మీద నమ్మకం ఉంచడం అనండి, ఏదైనా కానివ్వండి. స్థిత ప్రజ్ఞత అంటారు తెలుగులో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్థిత ప్రజ్ఞత రావాలి అని అంటే చాలా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అది చేయగలిగిన రోజు ఏ జబ్బులు రావని నేను 100% గట్టిగా నమ్ముతున్నాను. క్యాన్సర్ని కూడా, క్యాన్సర్కి ఇంగ్లీష్ వైద్యం అంటే మా వైద్యం చేయించుకోకుండా క్యూర్ అవుతుందని కూడా నమ్ముతున్నానండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత, 34 సంవత్సరాలుగా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తాను. ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత నేను తెలుసుకుంది ఇదే. క్యాన్సర్ని మా ట్రీట్మెంట్ లేకుండా మీరు స్థిత ప్రజ్ఞతతో ఉండి జయించవచ్చు. రమణ మహర్షి గారు విన్నారు కదా, ఆయన క్యాన్సర్ వచ్చింది, ఆయనకి సాఫ్ట్ టిష్యూ సార్కోమా వస్తే అడియార్లో మా బాస్ కృష్ణమూర్తి గారు ఆపరేషన్ చేశారు. ఆయన చెప్పారు, కృష్ణమూర్తి గారు ఆయన ఓన్ మాకు చెప్పారు, వారు ఎనస్థీషియా తీసుకోకుండా సర్జరీ చేయించుకున్నారంట. అలా చిరునవ్వుతూ నవ్వుతో సిస్టర్స్ చెప్పేవారు మాకు, సీనియర్ సిస్టర్స్, మేము అప్పుడు లేము. ఆ తర్వాత ఆయన ఏమి ట్రీట్మెంట్ తీసుకోలేదు, నిండు కాలం బ్రతికారు. అంటే ఆ స్టేజ్ అందరికీ వస్తుందని నేను చెప్పలేనండి. ఆ స్టేజ్ రావడానికి ఆయన ఎంతో సాధన చేశారు. ఆయన మహర్షి, ఆయన సాధన చేశారు. సో మనం కూడా మన వరకు వీలైనంత వరకు ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనము మానసికంగా ఆందోళనకు లోనవ్వకూడదు. ముఖ్యంగా పిల్లలు కూడా చూడండి, 10th క్లాస్ ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకుంటున్నారు, బిజినెస్లో ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకున్నారు. నేను ఎప్పుడో చూశాను, ఒక విజయవాడలో ఒక ఆయన ఎవరో హోటల్లో సూసైడ్ రోజు చూస్తున్నాము, సూసైడ్ చేసుకున్నారు. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారు. వీటన్నిటికి కారణం ఇదేనండి, మానసిక ఒత్తిడి. వీటికి దూరంగా ఉన్నట్టయితే, చాలా కష్టపడాలి దీనికి, నేను కూడా చాలా కష్టపడతాను దీనికి. దూరంగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావండి, క్యాన్సరు రాదు,